హాయ్ ఫ్రెండ్స్, ట్రావెలింగ్ అంటే ఇష్టపడే వాళ్ళు ఇప్పటి వరకు ఇండియాలో ఎన్నో డెస్టినేషన్స్ చూసి ఉంటారు. కానీ ఈ ప్లేసెస్కి మాత్రం ఖచ్చితంగా వెళ్ళి ఉండరు. మన దేశంలో పాపులర్ డెస్టినేషన్స్ మాత్రమే కాదు, అండర్ రేటెడ్ డెస్టినేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి ప్లేసెస్ గురించి ఈ వీడియోలో నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో లెట్స్ బిగిన్. అస్సాంలో ఉన్న మజులి ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ ఐలాండ్గా పేరు పొందింది. బ్రహ్మపుత్ర నదిపై ఉన్న ఈ దీవి ప్రాకృతిక అందాలతో పాటు సంస్కృతిని ఆస్వాదించే అద్భుతమైన ప్రదేశం. నెంబర్ 2, అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న తవాంగ్. హిమాలయాల్లో దాగి ఉన్న ఓ చిన్న టౌన్ ఇది. బౌద్ధ మఠాలతో మంచు పర్వతాలతో చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు, ప్రశాంతత కోరుకునే వారికి తవాంగ్ ఒక సీక్రెట్ హెవెన్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 3, హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న స్పీతి వ్యాలీలోని ఓ చిన్న విలేజ్ లాంగ్జా. ఇది భారతదేశంలోని మారుమూల గ్రామాలలో ఒకటి. అలాగే మంచు పర్వతాల మధ్య ఉండే అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ బుద్ధ విగ్రహం, పురాతన మఠాలు, చరిత్ర పూర్వ యుగానికి చెందిన భవనాలు, పురాతన సముద్ర శిలాజాలకు ప్రసిద్ధి. నెంబర్ 4, కర్ణాటకలో ఉన్న గోకర్ణ. గోవాకి ప్రత్యామ్నాయం అని చెప్పుకోవచ్చు. ఈ ప్రదేశం ప్రశాంతమైన బీచ్లు, ఆలయాలు, యోగా సెంటర్లతో ప్రసిద్ధి చెందింది. నెంబర్ 5, ఉత్తరాఖండ్ లో ఉన్న జిబి. ఇది ఓ పర్వత గ్రామం. ప్రకృతి ప్రేమికులకి, ట్రెక్కింగ్ ప్రియులకి ఓ బెస్ట్ డెస్టినేషన్. పర్వతాలు, నదులు మరియు హిమాలయాల్లో నివసించే స్థానిక జీవన విధానం ఇక్కడ ప్రత్యేకత. నెంబర్ 6, మణిపూర్ లో ఉన్న లోక్టెక్ లేక్. ఇది ఫ్లోటింగ్ ఐలాండ్స్ ని కలిగిన ఏకైక సరస్సు. ఇక్కడ నీటి మధ్య తేలియాడే పార్కును కూడా చూడవచ్చు. నెంబర్ 7, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గండికోట. ఇది తెలుగువారి శౌర్య ప్రతాపాలకు నిలువెత్తు సాక్ష్యం. ఇండియన్ గ్రాండ్ కేనియన్ గా పేరు పొందిన గండికోట పర్వతాలు, పెన్నా నది అందాలతో కూడి ఉన్న ఓ అపురూపమైన ప్రదేశం. నెంబర్ 8, అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న జీరో వ్యాలీ. ఇది వరి పొలాలతో నిండిన అందమైన పచ్చని లోయలను కలిగి ఉంటుంది. ఇక్కడ నివసించే అవటాన్ని తెగ గుడిసెలతో కూడిన సుందరమైన లోయ ఒకటి ఉంటుంది. నెంబర్ 9, మిజోరంలో ఉన్న చెంపాయ్. ఇది అద్భుతమైన పర్వత దృశ్యాలను చూడాలనుకునే వారికి సరైన ప్రదేశం. పొగమంచుతో కప్పబడిన పచ్చని కొండలు, దూరంగా ఉన్న ఓ చిన్న గ్రామం. దీన్ని గేట్వే ఆఫ్ మిజోరంగా కూడా చెప్పుకుంటారు. నెంబర్ 10, మధ్యప్రదేశ్ లో ఉన్న ఝాన్సీ. ఇది ఓ హిస్టారికల్ ఫోర్ట్. ఝాన్సీ లక్ష్మీబాయికి చెందిన చారిత్రక ప్రదేశంగా ఈ కోట ప్రసిద్ధి కాంచింది. ఈ కోట అంతటా ఆర్కిటెక్చర్, హిస్టారికల్ స్టోరీస్ తో నిండి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా ఈ ప్లేసెస్ ని మీ లైఫ్ లో ఒక్కసారైనా విజిట్ చేయండి. ఇవి అంత పాపులర్ ప్లేసెస్ కాకపోయినా మీకు గొప్ప అనుభూతిని మిగులుస్తాయి. అయితే వీటిలో మీకు నచ్చిన ప్రదేశం ఏదో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి.